జోకో అన్వో ఇండోనేషియా సెన్సేషనల్ డైరెక్టర్. సైకలాజికల్ థ్రిల్లర్స్ లో ఇండోనేషియన్ ఫోక్లోర్ ని యాడ్ చేసి వాళ్ళ కల్చర్ ని వెస్టర్న్ గోర్ ని మిక్స్ చేసి అద్భుతాలు సృష్టించాడు. ఇండోనేషియన్ మూవీస్ ని వరల్డ్ వైడ్ గా ఫేమస్ చేయడంలో ఈయన పాత్ర చాలా ఉంది. ఫిలిం స్కూల్ కి వెళ్లి చదువుకోలేని ఓ పేద కుటుంబంలో పుట్టిన అన్వర్ ఇప్పుడు ఇండోనేషియా సినిమా గతినే మార్చే స్టేజ్ కి ఎదిగాడు. అన్వర్ తీసిన ఓ సెన్సేషనల్ మూవీ గురించి ఈ రోజు మనం తెలుసుకోబోతున్నాం. హాయ్, హలో, నమస్తే. కాఫీ ల్యాండ్ సినిమాకి స్వాగతం. ఈరోజు మనం 2019 ఇండోనేషియన్ హర్రర్ మూవీ అయిన ఇంపెటిగోర్ గురించి డిస్కస్ చేసుకుందాం. ఈ మూవీ షర్డర్ అనే ఓటీటీలో రిలీజ్ అయింది. అది మనకు అవైలబుల్గా లేదు కాబట్టి స్టోరీని క్రిస్టల్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. వీలుంటే టెలిగ్రామ్ టైప్ యాప్లో ట్రై చేయండి. మన హీరోయిన్ పేరు మాయా. మాయా ఆమె ఫ్రెండ్ దిని ఇద్దరు బూత్ కలెక్టర్స్గా పనిచేస్తూ ఉంటారు. ప్రతిరోజు ఓ వ్యక్తి మాయా బూత్ వద్దకు వచ్చి ఆమెని వింతగా చూస్తూ ఉంటాడు. అతనంటే మాయాకి చాలా భయం. అలా ఓ రోజు మాయా వద్దకి అతను వచ్చి, నీ పేరు రహాయు కదా అంటాడు. అంతేకాదు, నీ తండ్రి పేరు కీరునవోంగ్సు, నీ ఊరు హర్జోసారి కదా అని ప్రశ్నిస్తాడు. కానీ మాయా, లేదు, నా పేరు మాయా, మీరు ఎవరినో చూసి ఎవరో అనుకుంటున్నారు అంటుంది. ఆమె మాటలు విని తిరిగి కారు వద్దకు వెళ్ళిపోయిన అతను అక్కడి నుండి ఓ పెద్ద కత్తి తీసుకువచ్చి ఆమె మీద అటాక్ చేయబోతాడు. ఆమెని కింద పడేసి ఆమె తొడ మీద ఉన్న గాయాన్ని కత్తితో చీల్చుతాడు. అప్పటికే దీని పోలీసులకు కాల్ చేసేసి ఉంటుంది. పోలీసులు వచ్చి అతన్ని కత్తి కింద పడేయమంటే, నీ కుటుంబం విడిచి వెళ్ళింది, మాకు వద్దు అని ఆమెని చంపైపోతాడు. కానీ పోలీసులు అతన్ని కాల్ చేసి మాయని కాపాడతారు. దీన్ని బట్టి ఆ రహాయు అన్న అమ్మాయి కుటుంబం ఏదో పెద్ద పాపం చేసింది అని మనకు అర్థమవుతుంది. ఆ ఇన్సిడెంట్ తర్వాత మాయా దీని ఇద్దరు బూత్ కలెక్టర్స్గా జాబ్ మానేసి ఓ బొటీక్ ఓపెన్ చేసుకుంటారు. కానీ అది లాస్లో పడిపోతుంది. లాభాలు రాకపోగా అద్దె కట్టే మనీ కూడా వాళ్ళ వద్ద ఉండవు. ఆ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత ఓ రోజు మాయా ఆమెను పెంచిన ఆమె ఆంటీ వస్తువులని వెతుకుతుంది. అందులో ఓ ఫోటో దొరుకుతుంది మాయాకి. మాయా ఆమె పేరెంట్స్తో దిగిన ఒకే ఒక్క ఫోటో అది. దాని వెనుక కీరునవోంగ్సు న్యాయ్ షింతా రహాయు 5 years అని రాసుంటుంది. దీన్ని బట్టి ఆ సైకో చెప్పినవన్నీ నిజాలు అని తేలిపోతుంది. మాయా కూడా చిన్నప్పుడు ఆమెని రహాయు అని వాళ్ళ ఆంటీ పిలిచినట్టు లైట్గా గుర్తుంటుంది. ఆ ఫోటో బ్యాక్గ్రౌండ్లో ఓ పెద్ద ఇల్లుంటుంది. ఆ ఇల్లు కనుక అమ్మేస్తే అప్పుల్లోంచి బయటపడ్డమే కాక ఓ మంచి ప్లేస్లో బిజినెస్ స్టార్ట్ చేసుకోవచ్చు అని ఆశపడుతుంది మాయ. ఆ డిస్కషన్ అయిపోయిన తర్వాత బాత్రూమ్కి వెళ్దాం అనుకున్నప్పుడు ఆ సైకో చేసిన గాయం ఓపెన్ అవుతుంది అండ్ ఆమె బాడీలోంచి ఓ పేపర్ బయటకు వస్తుంది. అందులో ఆమెకి అర్థం కాని భాషలో ఏదో రాసుంటుంది. ఆ పేపర్ని ఫోటో తీస్తుండగా తిని వచ్చి ఆమెని దబాయించడంతో ఆ పేపర్ టాయిలెట్లో పడి ఫ్లష్ అయిపోతుంది. ఆ తర్వాత నుండి ఆమెని ఎవరో వెంబడిస్తున్నట్టు ఫీల్ అవుతుంది మాయా. మాయా దీని ఇద్దరు ఆ హర్జోసారి అనే ప్లేస్కి బయలుదేరుతారు. బస్లో ప్రయాణిస్తుండగా మాయాకి ఓ ప్రొఫెసర్ పరిచయం అవుతాడు. అతనికి డిఫరెంట్ లాంగ్వేజెస్ వచ్చు అని తెలియగానే ఆమె ఒంట్లోంచి బయటపడ్డ పేపర్ ఫోటోని అతనికి చూపిస్తుంది. అది చూసిన అతను అది యాన్షియన్ జావనీస్ భాషలో ఉన్న ఓ స్పెల్ అని, అది ఎవరైతే క్యారీ చేస్తారో వాళ్ళని ఆత్మలు వెంటాడవని చెప్తాడు. అంతేకాదు, అది రాసిన వ్యక్తి ఓ ఈవిల్ పర్సన్, అంటే దుష్ట శక్తి అని కూడా చెప్తాడు. ఇక్కడ మీకు విషయం చెప్పాలి, ఇండోనేషియా ఇస్ ఫేమస్ ఫర్ విచ్ క్రాఫ్ట్. అందులోను తాంత్రిక శక్తులకి జావా ఐలాండ్ ఇంకా ఫేమస్. ఆ బస్ లో వెళ్తుండగా ముగ్గురు చిన్న పాపలు ఆమెను వెంబడించినట్టు ఫీల్ అవుతుంది మాయ. బస్ దిగిన తర్వాత హర్జోసారి అన్న విలేజ్ కి వెళ్ళడానికి ట్రై చేస్తే ఆ విలేజ్ గురించి తెలిసిన వాళ్ళు ఒక్కరూ ఉండరు. ఒక్క జట్కా బండి అతను మాత్రం ఆ విలేజ్ ఎక్కడుందో తెలుసు అంటాడు. అతను ఎంత అడిగితే అంత ఇచ్చి బయలుదేరుతారు ఇద్దరు. దారిలో ఆ ఊరి గురించి కనుక్కుంటారు. ఆ ఊరి హెడ్ పేరు కీసప్తాది. అతను ఫేమస్ పపెట్ మాస్టర్. చుట్టుపక్కల ఊర్లలో కూడా చాలా ఫేమస్. అతన్ని రీసెంట్ గానే నేను ఈ ఊర్లో దింపాను, అందుకే నాకు ఈ ఊరి గురించి తెలుసు అని చెప్పి డైరెక్ట్ గా కీసప్తాది ఇంటి ముందటే వీళ్ళని దింపుతాడు. వెళ్ళేటప్పుడు అతని విజిటింగ్ కార్డ్ వీళ్ళకి ఇచ్చి మరీ వెళ్తాడు. కీసప్తాది తల్లి బయటకు వచ్చి మాయా దీని ఎవరో కనుక్కుంటుంది. నిజం చెప్పడం దీనికి ఇష్టం ఉండదు. ఆల్రెడీ ఓ సైకో మాయాని చంపడానికి ట్రై చేసి ఉంటాడు. వీళ్ళు ఎలాంటి వాళ్ళో దీని మాయాకి తెలియదు. అందుకే మేము యూనివర్సిటీ స్టూడెంట్స్ పపెట్ మాస్టర్స్ మీద థీసిస్ రాస్తున్నాం. కీ సప్తాది
ఫేమస్ పప్పెట్ మాస్టర్ అని ఆయన్ని కలవడానికి వచ్చాం అని అబద్ధం చెప్తారు. కీసప్తాది లేకపోవడంతో నెక్స్ట్ డే మార్నింగ్ రమ్మని వాళ్ళని పంపించేస్తుంది కీసప్తాది తల్లి. వెళ్ళి మాయా ఇంట్లో రెస్ట్ తీసుకుంటారు ఇద్దరు. ఆ ఇంట్లో ఫర్నిచర్, ఫోటోస్ అన్నీ అలానే ఉంటాయి. కానీ ఏ ఒక్క ఫోటోలో కూడా మాయా ఉండదు. ఏదో హడావుడిగా అక్కడి నుంచి పారిపోయారా అన్నట్టు అన్నీ అక్కడే మిగిలిపోయి ఉంటాయి. అప్పుడే వాళ్ళ ఇంటి ముందటి నుండి ఓ శవం వెళ్తుంది. అది చూసిన మాయాకి ఆమె పేరెంట్స్ సమాధుల్ని చూడాలనిపిస్తుంది. పక్కనే ఉన్న శ్మశానానికి వెళ్ళి ఆమె పేరెంట్స్ సమాధుల ముందట ప్రేయర్ చేస్తుంది. ఆ శ్మశానంలో చిన్నపిల్లల సమాధులు ఎక్కువగా ఉండడం గమనిస్తారు ఇద్దరు. చాలా వరకు ఆ సమాధుల మీద పేరు కూడా ఉండదు. అంటే పిల్లలకి పేరు పెట్టకముందే వాళ్ళు చనిపోతూ ఉన్నారనమాట. ఆ రాత్రి మాయాకి మళ్ళీ ఆ చిన్న పిల్లలు కనపడతారు. ఎట్ ద సేమ్ టైం ఆ ఊర్లో ఓ అమ్మాయికి డెలివరీ అవుతుంది. పాప పుట్టగానే ఆ పాపని ఆ ఊరి హెడ్ అయిన కీసప్తాదికి ఏడుస్తూ అందిస్తారు పేరెంట్స్. ఆ పిల్లాడిని నీటిలో ముంచి చంపేస్తారు ఆ హెడ్. ఆ ఊర్లో ఏదో మిస్టరీ ఉంటుంది. అది తెలియక అక్కడికి వచ్చేస్తారు దిని, మాయా. ఆ మరుసటి రోజు పిల్లాడిని పూడ్చిపెడుతుండగా అక్కడికి వెళ్తారు మాయా, దిని. వాళ్ళని స్టూడెంట్స్ లానే ఇంట్రొడ్యూస్ చేసుకుంటారు. కీసప్తాది వాళ్ళని ఇంటికి రమ్మని ఆహ్వానించి వెళ్ళిపోతారు. కానీ దినికి వెళ్ళడం ఇష్టం ఉండదు. ఊర్లో వాళ్ళందరూ వీళ్ళని వింతగా చూస్తూ ఉంటారు. ఇప్పటికిప్పుడు ఈ ప్లేస్ వదిలిపెట్టి వెళ్ళిపోదాం, నాకు భయం వేస్తుంది అంటుంది. కానీ దినిని కన్విన్స్ చేసుకుంటుంది మాయ. అతని ఇంటికి వెళ్ళి అసలు ఆ ఇల్లు మా ఫ్యామిలీకి సంబంధించిందేనా కాదా కనుక్కొని వెళ్ళిపోదాం అంతే అంటుంది. దీని ఫ్రెష్ అవుతాను అని ఇంటికి వెళ్తే వాళ్ళకి భోజనం అరేంజ్ చేయడానికి మాయ ఓ హోటల్ టైప్ ప్లేస్కి వెళ్తుంది. అక్కడున్న అమ్మాయితో ఆమె ఇంటి గురించి కనుక్కుంటుంది. తన చిన్నప్పుడు అక్కడ ఓ ఫ్యామిలీ ఉండేది అని చెప్తుంది ఆ అమ్మాయి. ఎవరు అని అడగ్గా ఆ అమ్మాయి ముత్తవ్వ జావనీస్లో ఏదో సమాధానం చెప్తుంది. ఆ ఇంట్లో దయ్యాలు ఉండేవని, వెళ్ళేటప్పుడు ఓ భయంకరమైన డిసీజ్ని ఊరి మీద వదిలి వెళ్ళిపోయారు అని చెప్తుంది ఆ అమ్మాయి. మరోపక్క దినిని ఆ ఊర్లో వాళ్ళు కలుసుకుంటారు. ఆ ఇల్లు ఓ అబాండెడ్ హౌస్ అని, అక్కడ ఎవరూ ఉండకూడదు అని చెప్తూ ఆ ఇల్లు ఓ అమ్మాయికి సంబంధించింది, ఆ అమ్మాయి కనుక వస్తే ఆ ఇంటి పేపర్స్ ఆమెకి అప్పగించాలి అని కీసప్తాది ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నాడు అని కూడా చెప్తారు. ఆ అమ్మాయి పేరు రహాయు కదా, నేనే రహాయు అని చెప్తుంది దిని. మాయా గురించి అడగ్గా ఆమె నిజంగా స్టూడెంటే, నాకు తోడుగా వచ్చింది అంతే అని చెప్తుంది. కీసప్తాది వేరే విలేజ్కి వెళ్ళిపోతున్నాడు, ఇప్పుడు వస్తే ఆ ఇంటి పేపర్స్ ఇచ్చేస్తాడు అని దినిని తొందరపెట్టి తీసుకెళ్ళి ఆమెని కొట్టి కట్టేస్తారు. అక్కడికి కీసప్తాది రాగానే ఆమెని కాపాడమని వేడుకుంటుంది దిని. కానీ అతనే దినిని అక్కడికి తెప్పిస్తాడు. అదే టైంలో కీసప్తాది తల్లి అక్కడికి వస్తుంది. ఆమెను చూడగానే అందరూ భయపడిపోతారు. ఆమె వచ్చి ఏం చేస్తున్నారు అని వాళ్ళని గద్దించి వెళ్ళి దిని గొంతు కోసేస్తుంది. ఇవాళ మరో ఇద్దరు డెలివరీకి ఉన్నారు, లేట్ చేస్తే ఎలా అంటుంది. మాయా దిని కోసం ఊరంతా వెతుకుతుంది. కీసప్తాదిని కలిసి దిని గురించి కనుక్కుంటుంది కూడా. కానీ అతను దిని గురించి తనకు తెలియదని ఊరి వాళ్ళకి చెప్పి వెతికిస్తానని మాయాతో చెప్తాడు. ఆ తర్వాత దిని చర్మాన్ని కీసప్తాది తల్లి బయట ఆరేయడం మనం చూస్తాం. ఆ రాత్రి కీసప్తాది ఓ పెద్ద పప్పెట్ షో అరేంజ్ చేస్తారు. ఊరి వాళ్ళందరూ అక్కడికి వచ్చి దాన్ని చూసి ఇక మన పిల్లలకి ఏమీ కాదు అనుకుంటారు. రోజంతా దిని కోసం వెతుకుతూనే ఉంటుంది మాయ. రాత్రి ఇంట్లో కూర్చొని ఆమె ఫోన్ ట్రై చేస్తుండగా ఓ చిన్న పాప కనపడి ఓ అమ్మాయికి డెలివరీ జరుగుతుంది, రా చూద్దాం అని తీసుకువెళ్తుంది. బయట నుండి ఓ హోల్ ద్వారా లోపల ఏం జరుగుతుందో చూస్తుంది మాయ. లోపల ఆ అమ్మాయికి డెలివరీ కాగానే పిల్లాడు చర్మమే లేకుండా పుడతాడు. ఎస్ ఫ్రెండ్స్, ఈ సినిమాలోని మేజర్ ప్లాట్ ట్విస్ట్ ఇదే. అలా చర్మం లేకుండా పుట్టిన పిల్లల్నే ఆ హెడ్ చంపేస్తూ ఉంటాడు. మరి ఇంతకీ ఆ శాపం ఆ ఊరి వాళ్ళకి ఎలా వచ్చిందో ఇప్పుడు చూద్దాం. ఆ పాప పేరెంట్స్ కీసప్తాది మీదకి ఎదురు తిరుగుతారు. శాపం పోయింది అన్నావు, నా బిడ్డ హెల్తీగా పుడుతుంది అన్నావు అంటారు. హెడ్ అతన్ని కొట్టి నేను ఈ ఊరికి ఏం చేయగలను అంతా చేస్తున్నాను అంటాడు. అప్పుడే బయట మాయా కాలు కింద ఓ పెంకు పడి లోపలికి సౌండ్ వినబడుతుంది. బయటకు వచ్చి చూసేసరికి ఆ హోటల్ అమ్మాయి కనబడుతుంది వాళ్ళకి. ఆ హోటల్ అమ్మాయి మాయాని కాపాడి తన ఇంటికి తీసుకువెళ్తుంది. ఆ అమ్మాయి పేరు రతి. రతి మాయాకి ఆ ఊరికి సంబంధించిన స్టోరీ చెప్తుంది. ఒకప్పుడు ఆ ఊర్లో వాళ్ళ విలేజ్ హెడ్ ఇప్పుడు మాయా ఉండే ఇంట్లోనే ఉంటూ ఉండేవాడు.
అతని దగ్గర ఎంతో మంది సర్వెంట్స్ పనిచేస్తూ ఉండేవారు. అందులో ఒకరు మిస్ని. ఆమె ఇప్పటి విలేజ్ హెడ్ అయిన కీసప్తాది తల్లి. ఆ విలేజ్ హెడ్ కి ఓ కొడుకుండేవాడు. అతని పేరు కీడోనో వంగ్సు. తండ్రి చనిపోయిన తర్వాత తండ్రి ఆస్తి మొత్తాన్ని ఇన్హెరిట్ చేసుకుంటాడు కీడోనో వంగ్సు. అంతేకాదు అతను ఓ బ్రిలియంట్ పప్పెట్ మాస్టర్, అంటే తోలు బొమ్మలాట ఆడించడంలో చాలా ఫేమస్ అన్నమాట. అదే ఊర్లో న్యాయషింత అనే ఓ అందమైన అమ్మాయి ఉండేది. ఆమెను పెళ్లి చేసుకోవాలి అని ఎంతో మంది కలల కన్నా ఆమె కీడోనో వంగ్సును పెళ్లి చేసుకుంటుంది. వాళ్ళ పెళ్లి వారం రోజుల పాటు గ్రాండ్ గా జరుగుతుంది. కానీ పెళ్ళై 3 సంవత్సరాలైనా ఆమెకు పిల్లలు కలగరు. ఆఖరికి 5 సంవత్సరాల తర్వాత ఆమె తల్లవుతుంది. ప్రతి శనివారం ఊరి వాళ్ళందరినీ పిలిచి గ్రాండ్ గా పప్పెట్ షో పెడతాడు కీ. కానీ పాప పుట్టిన తర్వాత మాత్రం అతను ఎవరితోనూ కలవడు. ఎందుకంటే ఆ పాప చర్మమే లేకుండా పుడుతుంది. కొన్ని రోజులకి ఆ ఊర్లో 3 చిన్న పాపలు మిస్ అయిపోతారు. ఆ తర్వాత ఓ రోజు కీడోనో వంగ్సు తన కూతుర్ని బయటకు తీసుకువస్తాడు. ఆమె రహాయు. ఎంతో హెల్దీగా అందంగా ఉంటుంది రహాయు. ఆ 3 చిన్న పిల్లలు తప్పిపోవడానికి కీడోనో వంగ్సుకి సంబంధం ఉంది అని రూమర్ క్రియేట్ అయినా అతని ఎవరు ఏమీ అడగలేకపోతారు. ఆఖరికి కీసప్తాది కీడోనో వంగ్సు గురించి నిజం చెప్తాడు. కీడోనో వంగ్సు తన కూతుర్ని కాపాడుకోవడానికి డెవిల్తో డీల్ కుదుర్చుకుంటాడు. అందుకే ఆ 3 పిల్లల్ని చంపి వాళ్ళ చర్మంతో తోలుబొమ్మలు చేసి ఊరి వారందరికీ పప్పెట్ షో చూపిస్తాడు. ఆ విషయం ఊరి వాళ్ళందరికీ తెలిసి అతని గురించి చెడుగా మాట్లాడుకోవడం స్టార్ట్ చేస్తారు. దాంతో కీడోనో వంగ్సుకి పిచ్చి పట్టి తన ట్రూప్ లో ఉన్న వాళ్ళందరినీ చంపి అతను ఆత్మహత్య చేసుకుని చనిపోతాడు. రహాయుని మాత్రం ఓ లాయల్ సర్వెంట్ ఊరి నుండి తప్పించి ఆమె ఆంటీ వద్దకు చేర్చుతుంది. అక్కడే మాయాగా పెరుగుతుంది రహాయు. కీడోనో వంగ్సు డెవిల్తో కుదుర్చుకున్న డీల్ వల్ల అప్పటి నుండి, అంటే 20 సంవత్సరాల నుండి ఆ ఊర్లో పిల్లలు చర్మమే లేకుండా పుడుతూ ఉంటారు. అలా పుట్టిన వాళ్ళందరినీ చంపేస్తూ ఉంటాడు కీసప్తాది. ఎందుకంటే ఓ పిల్లాన్ని చంపకుండా వదిలిపెడితే ఇప్పటికీ ఆ పెయిన్తో నరకం అనుభవిస్తూ ఉంటాడు. అందుకే ఎవరైతే మొట్టమొదటిగా ఆ శాపం పొందారో, అంటే రహాయు చర్మంతో కనుక పప్పెట్ ప్లే చేస్తే ఆ ఊరికి ఉన్న శాపం తొలగిపోతుంది అని కీసప్తాది నమ్ముతాడు. అందుకే దీని తనే రహాయు అని చెప్పగానే ఆమె చర్మంతో పప్పెట్ ప్లే చేస్తారు. అప్పుడే మాయ రతి ఇంట్లో ఉన్న ఓ ఫోటో చూస్తుంది. అందులో ఉన్నది ఎవరో కాదు, ఫస్ట్ సీన్ లో టోల్ గేట్ దగ్గర మాయాని అటాక్ చేస్తారు చూడండి, అతను రతి భర్త. అంతేకాదు రతి ప్రెగ్నెంట్ అని కూడా తెలుసుకుంటుంది. రతి ముత్తవ్వ చాలా పెద్ద మంత్రగత్తె. ఓసారి డెవిల్తో డీల్ కుదుర్చుకున్న తర్వాత ఆ శాపం అనేది పోదని ఇంకో శాపంలోకి ట్రాన్స్ఫర్ మాత్రమే అవుతుంది అని చెప్తుంది. రతిని పుట్టబోయే బిడ్డని ఆ శాపం నుండి కాపాడాలని, ఆ శాపానికి ఓ సొల్యూషన్ వెతకాలని రహాయు కోసం సిటీకి వెళ్తాడు రతి భర్త. అక్కడే మాయాని కలిసి చనిపోతాడు. మరోపక్క రహాయు చర్మంతో పప్పెట్ షో చేసినా ఆ శాపం ఎందుకు తొలగిపోలేదో కీసప్తాదికి అర్థం కాదు. అప్పుడే అతని తల్లి పూజ చేసి అసలు విషయం కనుక్కుంటుంది. మనం పట్టుకుంది రహాయుని కాదు, రహాయు కోసం వెతకండి అని ఆజ్ఞాపిస్తుంది. ఊరంతా మాయా కోసం వెతకడం ప్రారంభిస్తారు. అలా వెతుక్కుంటూ రతి ఇంటికి కూడా చేరుతారు. రతి ఎలానో వాళ్ళని గెంటేస్తుంది. ఇక ఆ ఊర్లో తను ఉండడం సేఫ్ కాదు అనుకొని జట్కా బండి అతనికి కాల్ చేసి రప్పించుకుంటుంది మాయ. అతను ఓ పోలీస్ ఆఫీసర్ని వెంట పెట్టుకొని మరి ఆ ఊరి ఎంట్రన్స్ కి వస్తాడు. మాయ రతితో ఆమె భర్త గురించి నిజం చెప్తుంది. అతను మాయాని చంపబోతే పోలీసులు అతన్ని చంపేశారని చెప్పి క్షమించమని కోరుతుంది. ఆ జట్కా బండి అతని దగ్గరికి వెళ్లే టైంలో అక్కడికి ఊరి వాళ్ళందరూ వచ్చేస్తారు. ఎందుకంటే ఆ పోలీస్ ఆఫీసర్ది కూడా అదే ఊరు. అందరూ కలిసి ఆ జట్కా బండి అతన్ని చంపేసి మాయాని పట్టుకోవాలి అనుకుంటారు. మాయ ఎలానో తప్పించుకొని పారిపోయి ఓ ట్రక్ ఎక్కేస్తుంది. కానీ ఆ డ్రైవర్కి తన పక్కనే ఓ దయ్యం కనబడుతుంది. దాంతో ఆ ట్రక్ యాక్సిడెంట్కి గురై మాయ అందులోంచి కింద పడిపోతుంది. మాయ దగ్గరికి ఆ చిన్నపిల్లల ఆత్మలు వచ్చి అసలు జరిగింది చూపించడం మొదలు పెడతాయి. నిజానికి న్యాయషింత కీసప్తాదిని ఇష్టపడుతుంది. కానీ కీడోనో వంగ్సుని పెళ్లి చేసుకుంటుంది. 3 సంవత్సరాలైన పిల్లలు కలగకపోవడంతో కీసప్తాదితో ఎఫైర్ పెట్టుకుంటుంది. రహాయు తండ్రి కీసప్తాదియే. ఓ రోజు కీసప్తాది తల్లి న్యాయిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుంటుంది. ఆమె జుట్టు పట్టుకొని కొంత హెయిర్ లాగేస్తుంది. అలానే కీసప్తాది హెయిర్ కూడా తీసుకుని బ్లాక్ మ్యాజిక్ చేస్తుంది. కీసప్తాది న్యాయిని మర్చిపోవాలి అని,
న్యాయకి పుట్టే బిడ్డకి అపకారం జరగాలని పూజ చేస్తుంది. ఆమె కోరుకున్నట్టే కీసప్తాది న్యాయని మర్చిపోతాడు. న్యాయకి పుట్టిన పాప అంటే రహాయు చర్మం లేకుండా పుడుతుంది. రహాయుకి తిరిగి చర్మం రావాలని కీరునవంశు 3 పాపల్ని చంపి వాళ్ళ చర్మంతో తోలుబొమ్మలు తయారు చేసి ఆట ఆడిస్తారు. ఆడించిన తర్వాత రహాయుకి నెమ్మదిగా చర్మం తిరిగి వచ్చేస్తుంది. చనిపోయిన 3 అమ్మాయిల ఆత్మలు రహాయుకి కనపడుతుంటే ఆమెని ఆ ఆత్మల నుండి దూరం పెట్టడానికి ఓ స్పెల్ రాసి ఆమె బాడీలో పెట్టేస్తాడు కీరునవంశు. అది పోయిన తర్వాత నుండి మాయాకి మళ్ళీ ఆ పిల్లల ఆత్మలు కనపడడం స్టార్ట్ అవుతాయి. అలా ఓ రోజు తోలుబొమ్మలాట ఆడడానికి వెళ్తున్న కీరునవంశుని కీసప్తాది కొట్టి అతని ప్లేస్లో వెళ్ళి కూర్చొని అతని ట్రూప్లో ఉన్న వాళ్ళని కీరునవంశు భార్య న్యాయని చంపేసి ఆఖరికి కీరునవంశుని కూడా చంపేసి అతని తోలుబొమ్మల్ని తీసుకొని కీరునవంశునే వాళ్ళందరినీ చంపి ఆత్మహత్య చేసుకున్నట్టు క్రియేట్ చేస్తాడు. ఇవన్నీ చెప్పి ఆ ఊరికున్న శాపం పోవాలి అంటే వాళ్ళ చర్మాన్ని అంటే తోలుబొమ్మల రూపంలో ఉన్న వాటిని వాళ్ళ స్కెల్టన్స్తో కలిపి పూడ్చిపెట్టమని చెప్తాయి ఆ చిన్నపిల్లల ఆత్మలు. అప్పుడే మాయా దగ్గరికి రతి వస్తుంది. ఆ ఊరు వదిలి వెళ్ళిపోమ్మంటుంది. కానీ తన వల్ల వచ్చిన ఈ శాపానికి తనే ఫుల్ స్టాప్ పెట్టాలి అనుకొని కీసప్తాది ఇంటికి వెళ్తుంది మాయ. ఆ తోలుబొమ్మల్ని తీసుకొని మాయ ఇంట్లోని బేస్మెంట్కి చేరుతుంది. కీరునవంశు ఎక్కడైతే పిల్లల్ని పూడ్చిపెట్టాడో అక్కడ ఇద్దరూ కలిసి తవ్వుతారు. అందులోంచి అస్థికల్ని తీసి రెండింటిని అంటే బొక్కల్ని చర్మాన్ని ఓ పెట్టెలో పెట్టి పూడ్చిపెట్టేస్తారు. అప్పుడే అక్కడికి కీసప్తాది తల్లి నీ ఊరి వాళ్ళతో చేరుతుంది. నిజానికి కీసప్తాది ఎవరో కాదు, కీరునవంశు తండ్రి కొడుకి. అంటే నీకి కీరునవంశు తండ్రితో ఎఫ్ఐఆర్ ఉంటుంది. వరుసకి కీరునవంశు కీసప్తాది ఇద్దరు అన్నదమ్ములవుతారు. మాయాని తీసుకెళ్లి కట్టేసి ఆమెని చంపేయబోతారు. కానీ మాయ ఊరి నుండి కర్స్ వెళ్ళిపోయిందని ఆ చిన్నపిల్లల ఆత్మకి శాంతి చేకూరిందని చెప్తుంది. అంతేకాదు నేను నీ బిడ్డని, నీకు న్యాయశింతాకి పుట్టిన బిడ్డని, నానమ్మ ఇవన్నీ నువ్వు మర్చిపోవాలని మంత్రం వేసింది. నీ బిడ్డనే నువ్వు చంపుతావా నాన్న అంటుంది. కీసప్తాది ఆశ్చర్యంగా తల్లివైపు చూస్తాడు. కీసప్తాది తల్లి తన గొంతు మీద కత్తి పెట్టి ఆమో నేనో తేల్చుకో అంటుంది. ఆ రాత్రి ఇంకో అమ్మాయి డెలివరీకి రెడీగా ఉండడంతో ఆమె భర్త కీసప్తాదిని ప్రాధేయపడతాడు. ఊరి కోసం మాయాని చంపడానికి వెళ్తాడు కీసప్తాది. అదే టైంలో రతి అక్కడికి అప్పుడే పుట్టిన బిడ్డను తీసుకువచ్చి కీసప్తాదికి చూపించి ఆ ఊరికి పెట్టిన శాపం పోయింది అని చెప్తుంది. అయినా మాయాని చంపడానికి వెళ్తుంది కీసప్తాది తల్లి. కీసప్తాది ఆమెని ఆపి ఆమె చేత్తోటి తన పీక కోసుకొని చనిపోతారు. కొడుకు చావును చూసి తల్లి చచ్చిపోతుంది. ఆ ఊరికి పట్టిన శాపం పోతుంది. మాయ ఆ ఊరి నుండి ప్రాణాలతో బయటపడుతుంది. ఆ తర్వాత మూవీ 1 ఇయర్ ముందుకు జరుగుతుంది. అదే ఊర్లో ఓ నిండు గర్భిణి డెలివరీకి రెడీగా ఉంటుంది. భర్తతో మాట్లాడి బాత్రూంకి వెళ్ళగానే ఆమె అరుపు వినబడుతుంది. భర్త వెళ్ళి చూడగా ఆమె కడుపులో బిడ్డ ఉండదు. అద్దంలో కీసప్తాది తల్లి అంటే నీ మిస్ని ఆ బిడ్డ పిండాన్ని తినడం మనం చూస్తాం. ఇక్కడితో సినిమా ముగుస్తుంది. ఇది ఇన్పెటిగో స్టోరీ. స్టోరీ మొత్తం విన్న తర్వాత కాస్త కన్ఫ్యూజింగ్ గా ఉంది కదా, డోంట్ వరీ, మీ డౌట్స్ అన్ని నేను ఒక్కొక్కటిగా క్లియర్ చేస్తాను. ఇంతకీ అసలు క్లైమాక్స్ లో ఏం జరిగింది? చిన్నపిల్లల ఆత్మలకి శాంతి చేకూరిన తర్వాత ఆ ఊరికి పట్టిన శాపం పోయింది కదా, మరి నీ ఆకరణ చేసిందేంటి? నిజానికి అందరూ అనుకుంటున్నట్టు శాపం పెట్టింది కీరునవంశో కాదు, నీ మిస్నీనే పెడుతుంది. ఆమె డెవిల్తో డీల్ కుదుర్చుకొని రహాయు చర్మం లేకుండా పుట్టాలి అని శాపం పెడుతుంది. ఆ శాపాన్ని ట్రాన్స్ఫర్ మాత్రమే చేస్తాడు కీరునవంశు. రతి ముత్తవ చెప్పినట్టు ఓ శాపానికి ఎండ్ ఉండదు, ట్రాన్స్ఫర్ మాత్రమే ఉంటుంది. కీరునవంశు కూడా అదే చేస్తాడు. చిన్నపిల్లల్ని చంపి వాళ్ళ తోలుతో పప్పెట్ షో చేసి ఊరి వాళ్ళందరికీ చూపించి రహాయుకున్న శాపాన్ని ఊరి వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేస్తాడు. అందుకే రహాయు కోలుకుంటుంది. ఆ ఊరి వాళ్ళ పిల్లలు దాదాపు 20 సంవత్సరాల నుండి చర్మం లేకుండా పుడుతూనే ఉంటారు. ఎప్పుడైతే ఆ చిన్నపిల్లల ఆత్మకి శాంతి చేకూరిందో ఆ ట్రాన్స్ఫర్ అయిన శాపాన్ని తీసేస్తారు పిల్లలు. వాళ్ళతో వచ్చిన శాపం వాళ్ళతోనే వెళ్ళిపోతుంది. కానీ నీ మిస్ని డెవిల్తో కుదుర్చుకున్న డీల్ నుండి మాత్రం బయటకు రాలేకపోతుంది. అందుకే ఇంకా పుట్టని పిల్లల పిండాన్ని తింటూ ఆ ఊరికి కొత్త శాపంలా మారుతుంది. ఇక నెక్స్ట్, రతి భర్తకి మాయానే రహాయు అని ఎలా తెలుసు? దీనికి రీజన్ ఆ చిన్నపిల్లల ఆత్మలు. రతి భర్త మాయాని అటాక్ చేయగానే ముందు
ఆ స్పెల్ని బయటకు తీసేయాలి అని ట్రై చేస్తారు. అది ఉన్నంత వరకు మాయ ఆ పిల్లల ఆత్మని చూడలేదు. ఆ పిల్లల ఆత్మలు మాయ కలుస్తేనే ఈ శాపానికి ఓ సొల్యూషన్ దొరుకుతుంది అని ఇద్దరిని కలపడానికి ట్రై చేసి చనిపోతాడు రతి భర్త. నెక్స్ట్, అసలు చిన్నపిల్లల ఆత్మలు మాయాకి ఎందుకు హెల్ప్ చేశాయి? మాయాకి చర్మం రావడానికి, ఆమె హెల్దీ కావడానికే ఆ ముగ్గురు పిల్లల్ని చంపిన 20 సంవత్సరాల నుండి వాళ్ళకి పీస్ లేకుండా ఇక్కడే తిరుగుతూ ఉంటారు. మాయాని క్షమించందే వాళ్ళకి విముక్తి లేకపోవడం ఒక రీజన్ అయితే, ఊరి వాళ్ళల్లా తండ్రి చేసిన తప్పుకి బిడ్డకి శిక్ష వేయాలి అని ఆత్మలు ఆలోచించకపోవడం మరో రీజన్. అసలు నీ డెవిల్తో డీల్ కుదుర్చుకొని రహాయుకి శాపం పెట్టాల్సిన అవసరం ఏంటి? నిజానికి రహాయు కీసప్తాది కూతురు, అది నీకి కూడా తెలుసు. కానీ నీ సొంత మనవరాలకే శాపం పెట్టడానికి 2 రీజన్స్ ఉన్నాయి. ఒకటి, కీసప్తాది కూడా ఆ ఇంటి కొడుకే, కానీ కీరున వంశంల ఆస్తిని ఇన్హెరిట్ చేసుకోడు. ఓ మామూలు పనివాళ్లానే బతుకుతూ ఉంటాడు. కీరున వంశం చనిపోయిన తర్వాతే కీసప్తాది ఆ ఊరి హెడ్ అవుతాడు, పెద్ద పప్పెట్ మాస్టర్ అవుతాడు. అంటే కీరున వంశం జీవించిన జీవితాన్ని జీవిస్తాడు. ఇదంతా రహాయుకి శాపం పెట్టడం, ఆ తర్వాత కీరున వంశాన్ని చంపడం వల్లే సాధ్యమవుతుంది. ఇక మరో రీజన్, నీకి కీసప్తాది పట్ల ఉన్న ఓ అన్హెల్దీ పొసెసివ్ నేచర్. ఆమె కొడుకు ఆమెకి మాత్రమే దక్కాలి అనే నేచర్. అందుకే ముందు కీ లవర్ అయిన న్యాయాన్ని మర్చిపోయేటట్టు చేస్తుంది. ఆ తర్వాత కూతురు నేను తేల్చుకోమని వార్నింగ్ ఇస్తుంది. కొడుకు చనిపోగానే అతనితో పాటు చనిపోతుంది. ఇక లాస్ట్, కీసప్తాది కీరున వంశని ఎందుకు చంపాడు? కీసప్తాది కీరున వంశని చంపిన తర్వాతే ఆ ఊరికి హెడ్ గా మారుతాడు. ఆ ఊర్లో వాళ్ళకి కీరున వంశం అన్యాయం చేశారు. ఆ కర్స్ ని ఎలాగైనా తీసేయాలి అని కీసప్తాది మనస్ఫూర్తిగా కోరుకుంటాడు. ఆ కర్స్ కీరున వంశని అతని కుటుంబాన్ని చంపేస్తే పోతుంది అనుకుంటాడు. ఇది ఒక రీజన్ అయితే, అతనితో ఇది చేయించింది తల్లే అన్నది మరో రీజన్. ఎందుకంటే చనిపోయేటప్పుడు తల్లిని ఎదిరిస్తాడు కీసప్తాది. నా జీవితాన్ని కంట్రోల్ చేసింది చాలు అంటాడు. అంటే ఆ కంట్రోల్ అనేది కీరున వంశోని చంపడం దగ్గర స్టార్ట్ అయ్యి ఇప్పటికీ కొనసాగుతూనే ఉందన్నమాట. మరి కీసప్తాది ఎందుకు చనిపోయాడు? ఇన్ని రోజులు అతను కష్టపడ్డది ఆ ఊరికున్న శాపాన్ని పోగొట్టడానికే. కానీ ఆ శాపం సృష్టించింది తల్లే అని తెలుసుకున్న తర్వాత ఇన్ని రోజులు అతను దేనికోసం పోరాడాడో అర్థం కాదు. అందులోనూ తను ఇంతగా నమ్మిన తల్లి తన కూతురి మీద శాపం పెట్టింది. తను ప్రేమించిన న్యాయిని తన చేతులతోనే చంపేటట్టు చేసింది. ఇప్పుడు కూడా కూతుర్ని తన చేతులతోనే చంపించాలి అని చూసింది అని అర్థం కాగానే ఓలాంటి షాక్కి గురవుతాడు. ఆ బాధల నుండి తప్పించుకోవాలని తను ఇప్పటి వరకు చేసిన పాపాలకి చావే కరెక్ట్ అని నిశ్చయించుకొని చనిపోతాడు కీసప్తాది. ఇప్పుడు ఈ మూవీ మీకు కంప్లీట్ గా అర్థమైంది అనుకుంటా. ఇప్పుడు ఫైనల్ గా టైటిల్ జస్టిఫికేషన్. ఈ మూవీ పేరు ఇండోనేషియాలో పెరంపువాన్ తన జహన్నం అంటే హెల్ ఉమెన్ అని అర్థం. మరి ఈ మూవీలో హెల్ ఉమెన్ ఎవరు అంటే అందరూ. న్యాయచింత కీసప్తాదిని ప్రేమించి కీరున వంశోని పెళ్లి చేసుకొని పిల్లలు లేక నరకం అనుభవిస్తుంది. మాయా నరకంలో కాలిపోయిందా అన్నట్టు చర్మమే లేకుండా పుడుతుంది. ఇక నీ డెవిల్తో చేసుకున్న ప్యాక్తో చనిపోయిన దయ్యమయ్యి నరకం అనుభవిస్తుంది. ఇది మూవీ ఎక్స్ప్లెనేషన్. వెళ్ళబోయే ముందు మా ఛానల్కి సబ్స్క్రైబ్ కావడం, మా వీడియోస్ని లైక్ అండ్ షేర్ చేయడం అస్సలు మర్చిపోకండి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సెలవు.